మరొక మాటను నేను చదవాలని ఆశ కలిగి చదువుతూ ఉన్నాను. 6వ వచనం, పరమగీతములో 4వ అధ్యాయము 8వ వచనం. ప్రాణేశ్వరి, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. అమాన పర్వతపు శిఖరము నుండి, శనీరు హెర్మోను శిఖరము నుండి, సింహ వ్యాఘ్రములుండు గుహల గల కొండలపై నుండి నీవు క్రిందకు చూచెదవు. దేవుడు పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవునికి వందనాలు. ఈ సమయంలో మరొకసారి ప్రభువా, నిష్ప్రయోజకుడైన నీ దాసునైన నన్ను మీరు మీ శిలువ చాటున మరుగుపరుచుకోనండి. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అదే రీతిగా ప్రభువా, ఇదిగో మా సహోదరుడు నాగరాజును, శ్రీలక్ష్మిని మీరు ప్రేమించి ఇచ్చిన కుమారుడు సజీవుడుగా మా మధ్య మీరు ఉంచినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప సాక్ష్యాన్ని మేము వినటానికి సహాయం దయచేసాం. అందుని బట్టి కృతజ్ఞతలు. సమయంలో మరి ముఖ్యంగా మీ మాటలను మా అందరికీ ప్రభా, మా ఆధ్యాత్మికమైన జీవితానికి ఉపయోగకరముగా మాట్లాడమని మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగినటువంటి నామములో మరొక పర్యాయము శుభములు, వందనాలు, దేవుని యొక్క దీవెనలు. ఆ రీతిగానే దేవుని మహా కృపను బట్టి మరొక పర్యాయము దేవుని యొక్క సన్నిధానంలో ఈ రీతిగా కూడుకొని దేవాతి దేవుణ్ణి స్తుతించేటువంటి ధన్యత దేవాతి దేవుడు మనకిచ్చాడు. అందును బట్టి త్రియేక దేవునికి కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. వాక్యానికి ముందు నేను మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు చెప్పాలి. ఏమిటంటే, గత పునరుద్ధాన దినమునందున మన 12, 13, 14 ఈ రక్షణ ఉజ్జీవ సువార్త మహాసభలకు క్రీస్తు యొక్క పరిచర్యలో కేవలము ఆధ్యాత్మికమైన ఆత్మీయ ఆహారమే కాకుండా శరీర సంబంధమైనటువంటి ఆహారము ప్రభు పెట్టాడు అని చెప్పినప్పుడు ప్రభు మాటకు లోబడి సహకరించిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. కాబట్టి మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఈ సమయంలో వారిని అభినందించక తప్పదు. ఎవరినంటే మన స్త్రీల సమాజం వారిని. మన వాల్ పోస్టర్లకి ఖర్చు పెట్టాం, పాంప్లెట్లకి ఖర్చు పెట్టాం, ఫ్లెక్సీలకి ఖర్చు పెట్టాం. కానీ ఖర్చు పెట్టకుండా ఇంటింటికి ఆ యొక్క రక్షణ ఉజ్జీవ సువార్త సభల గురించి ఇంటింటికి వెళ్ళి తెలియపరిచిన ప్రియ స్త్రీల సమాజం వారికి ప్రత్యేకమైన వందనాలు. మనందరం చప్పట్లు తప్పనిసరిగా పడ్డాం. వారందరూ వారి యొక్క కృషి, అనేక మంది రావడానికి వారి యొక్క కృషిని నేను నమ్ముతూ దాసునిగా, దేవుని యొక్క దాసునిగా మీకు నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. సహకరించిన ఈ కమిటీ వారు అందరూ సహకరించాం. కానీ అందరికీ కొట్టుకుంటూ పోతే మళ్ళీ ఇంకో సభ అయిపోయింది. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి మనము కొనసాగాలి. ప్రియులారా, చదవబడినటువంటి 2 లేఖనాలు, ఈ 2 లేఖనాలు కూడా మనము 14వ తారీఖు చదవబడినటువంటి లేఖనాలే. ఎంతమందికి గుర్తున్నాయో లేవో నాకు తెలియదు, కానీ మరొకసారి నేను తెలియపరుస్తున్నాను. ఈ దినము చదవబడిన లేఖన భాగాలు పరమగీతములు 4వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు, లూకా సువార్త
17వ అధ్యాయము 28 నుంచి 32 వచనాలు లేఖన భాగాలను 2 పర్యాయములు చదువుగా మనం విన్నాం. 14వ తారీఖు రాత్రి చదవబడినటువంటి లేఖన భాగాలు, ఆ రీతిగా ఈరోజు ఈ ఆరాధనలో చదవబడినటువంటి లేఖన భాగాలు. ఈ వాక్యమును మనము ధ్యానించక మునుపు ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నూతనముగా వివాహము జరిగిన వరుడు వధువుని మనం ఆలోచన చేస్తే వారు ఎలా ఉంటారంటే, వారి జీవితము అందంగా ఉండాలని, ఆహ్లాదకరమైనటువంటి స్థలంలో వారు ఉండాలని ఆశిస్తూ ఉంటారు. నూతనంగా వివాహమైంది తన సత్యమని తీసుకొని, ఈ కాలంలో ఇప్పుడు అధికంగా ఎండలు ఉన్నాయి, ఈ కాలంలో ఒకవేళ మనకు తెలిసినటువంటి ప్రదేశం ఊటీ అనుకుందాం, అక్కడ ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. ఆడ కొన్ని దినాలు ఉన్నారు నూతనముగా వివాహం చేసుకున్నటువంటి నవదంపతులు. కొన్ని దినాలు ఉన్న తర్వాత ఇప్పుడున్నటువంటి సమాచారాన్ని బట్టి, ఇప్పుడున్న పరికరాలను బట్టి ఎలా ఉంది సత్తెనపల్లిలో వాతావరణం అంటే విపరీతమైనటువంటి వేడి ఉంది అనేటువంటి సమాచారము వారికి తెలిసింది. ఇప్పుడు భర్త వరుడు వచ్చి, లేదు ఇక్కడ నుంచి మనము ఊటీ నుండి సత్తెనపల్లి వెళ్ళిపోవాల్సిందే అని అంటే మనము ఏమనుకుంటాం? వరుడిని గురించి ఏమనుకుంటాం? వీడికి టేస్ట్ లేనటువంటి వాడు, ఈ సమయంలో సత్తెనపల్లికి పోతే ఎంత వేడి, ఎంత పరిస్థితిగా ఉంటుంది, కాబట్టి ఇతనికి ఏమి తెలియదు, ఒక అమాయకుడు అనేటువంటి ఆలోచన మనకు కలుగుతుంది. అంతేనంటారా? అదే రీతిగా అలాంటి పరిస్థితే మనం చదవబడినటువంటి లేఖన భాగం. తన నవవధువుని, తన ప్రియురాలుని, తన భాగస్వామిని, ఇక్కడ తన వరుడు అనేటువంటి వ్యక్తి పిలుస్తున్నటువంటి పిలుపు కూడా అదే. ఒక అందమైన, ఒక ఆకర్షణీయమైన, ఒక ఉన్నతమైనటువంటి స్థలంలో నుండి ఇక్కడ మనం ఉండకూడదు, నాతో కూడా రా అనేటువంటి పిలుపు ఇక్కడ ఈ ప్రియురాలైనటువంటి సంఘాన్ని, అంటే సంఘమైనటువంటి మనలను మన ప్రియుడైనటువంటి క్రీస్తు పిలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా అలాంటిదే. అలా అని ఆయనకి ఏమి తెలియదు అనుకుంటామా? ఆయనకు ఏ జ్ఞానం లేదు, టేస్ట్ లేనటువంటి వాడు అని అనుకోవటము పొరపాటే. ఆయన పిలుపులో ఏదో ఒక ప్రత్యేకత ఉంది, అంతకంటే శ్రేష్టమైనదిని ఇవ్వటానికి పిలుస్తున్నాడా, లేకపోతే అక్కడ పరిస్థితులు సరిగా లేవు అని గ్రహించడానికి పిలుస్తున్నాడా అనేటువంటి సత్యము మనము గ్రహించాలి. మనము గ్రహించాలి. 10 మెట్లు మన రక్షణ ఉజ్జీవ సువార్త మహాసభల్లో డాక్టర్ అజయ్ గారు 10 మెట్లు తెలియపరిచారు. ఆ మొదటి మెట్టు ఎక్కాలన్నా ప్రథమంగా ఈ పని చేయాలి. మొదటి మెట్టు, ఆ 10 మెట్లు ఎక్కాలంటే మొట్టమొదటిగా ఒక సంఘము, ఒక విశ్వాసి లేక ఒక వధువు అనేటువంటి వారు మొట్టమొదటిగా చేయవలసినటువంటి పని ఇది. అది ఏమిటంటే, మెట్టు ఎక్కాలి అంటే, దేన్ని విడవాలంటే కింద భూమిని విడిచిపెట్టాలి. కింద భూమితో సంబంధము తెగిపోతే మాత్రమే మెట్టును ఒకటిగా ఎక్కి ఆ ఉన్నతమైనటువంటి స్థితికి చేరాలి అంటే, ఆ కింద ఉన్నటువంటి ఆ భూమిని ఎప్పుడైతే మనం విడవటానికి ఆశపడతామో అప్పుడు మాత్రమే ఆ ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగటానికి అవకాశము ఉంది. కాబట్టి ఇక్కడ ప్రియుడు తన ప్రియురాలైనటువంటి సంఘమును ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎందుకంటే 6వ వచనంలో పరమగీతములు 4వ అధ్యాయము 6వ వచనంలో, ఎండ చల్లారి నీడలు జరిగిపో వరకు గోపరసు పర్వతమునకు, సాంబ్రాణి పర్వతమునకు నేను వెళ్ళుదును. ప్రియుడు, నేను వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది.
ఎక్కడున్నాడు ప్రియుడు? ప్రియుడు వాళ్ళు ఎక్కడున్నట్టే లెబానోన్లో ఉన్నారు. లెబానోన్లో ఉన్నటువంటి ప్రియుడు ఎందు నిమిత్తము ఆ గోపరసు పర్వతానికి, సాంబ్రాణి పర్వతానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందో తెలియదు. కానీ ఇప్పుడు ప్రియురాలను మాత్రము ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి నేను అక్కడికి వెళ్తున్నాను, నువ్వు నాతో కూడా రా, నువ్వు నాతో కూడా రమ్మని అక్కడ ప్రియుడైనటువంటి క్రీస్తు లేతే ప్రియుడైనటువంటి సొలొమోను ప్రియురాలైనటువంటి షోలమితిని పిలుస్తూ ఉన్నటువంటి పిలుపుగా మనము గ్రహించాలి. ఎందుకు లెబనోను గురించి అనేటువంటి ఒక వాస్తవాన్ని మనం గమనిస్తే ఎవరు కూడా విడవటానికి ఇష్టపడరు. లెబనోను గురించి తెలిస్తే ఎవరు కూడా అటువంటి స్థలాన్ని విడవటానికి ఎవరు కూడా ఆశపడము. ఏమిటంటే ఒకసారి లెబనోను చూడండి. మొట్టమొదటిగా ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది. ఒక భక్తుని యొక్క ప్రార్థన. ఆ భక్తుని యొక్క ప్రార్థన ఎవరంటే మోషే ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థన మనకు అక్కడ కనపడుతుంది. 3వ అధ్యాయం 25వ వచనంలో నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవలనున్న ఈ మంచి దేశమును, మంచి మన్యములు ఆ లెబానోను చూచున్నట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమలాడుకొనుగా. మోషే ప్రార్థన. అంతకుముందు ఏం జరిగిందంటే, నువ్వు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు ప్రవేశించడానికి అర్హత లేదు. సరే ప్రభువా, కనానులో ప్రవేశించలేకపోయినా పర్వాలేదు, అయితే నాకు ఒక కోరిక ఉంది, చివరి కోరిక. అది ఏమిటంటే లెబానోను చూడాలి, లెబానోను యొక్క సౌందర్యాన్ని నేను చూడాలి, లెబానోన్లో ఉన్నటువంటి ఆ ఆకర్షణీయమైనటువంటి ఆ పర్వత శిఖరాల నుండి ప్రవహిస్తున్నటువంటి ఆ యొక్క ధారలను నేను చూడాలి. బ్రతిమలాడుకొనెను, గోజారుకొనెను. ఎంత అందమైనటువంటిది కాకపోతే ఆ పరిస్థితి అక్కడ దావీదుకు, అంటే కొండ సీమలో కలిగినటువంటి ప్రదేశము, ఎన్నో రకాలైనటువంటి ఆనందకరమైన ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశమును చూడాలని ఇక్కడ మోషే యొక్క ప్రార్థన మనం చూస్తాం. ఎంత సౌందర్యమైందో తెలియపరుస్తాడు యెషయా భక్తుడు. చూడండి, ఆ మాటను కూడా మనం చూస్తాం. యెషయా గ్రంథము 35వ అధ్యాయంలో 2వ వచనంలో 2వ వచనం 3వ లైన్లో చూస్తే మనము లెబానోను సౌందర్యము దానికి కలుగును, అంటే ఈ లెబానోను అనేటువంటి ప్రాంతము మంచి దేశము అని ఆ భక్తులైనటువంటి మోషే చెబుతున్నాడు. మంచి మన్యములు అంటే కొండ సీమలు కలిగినటువంటి దేశము. యెషయా భక్తులు అంటున్నాడు, ఈ లెబానోను టోటల్గా సౌందర్యవంతమైనది. లెబానోను ప్రాంతం అంతా ఎలా ఉంది? బహు సౌందర్యవంతమైనది, అందంగా, రమ్యంగా, విస్తారమైనటువంటి వృక్షాలతోటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కలిగినటువంటిది. ఈ సౌందర్యవంతమైనదే కాదు, కానీ ఈ లెబానోను ఇంకా మనము గమనిస్తే క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ లెబానోను ఎలాంటిదంటే, ఇర్మియా గ్రంథాన్ని ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. లెబానోను పొలములోను బండల మీద హిమముండుట మానునా, అంటే నిత్యము అక్కడ చల్లదనము. హిమము అంటే మంచు పొలాల్లోనూ బండల మీద, ఆ పొలాలు ఉన్నటువంటి బండల మీద ఎప్పుడు మంచు కప్పబడి ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతం ఎలా ఉంటుంది? చాలా చల్లగా, చాలా ఉల్లాసంగా బ్రతకడానికి. ఇటువంటి ఎండ తాకిడికి భరించలేక చెట్టు నీడకో, లేకపోతే మన గృహాలకో, లేకపోతే దేవుని యొక్క గుళ్ళోకో ఏదో ఒక స్థలానికి పరిగెత్తవలసినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మంచుతో అది కప్పబడి చల్లని వాతావరణము, ఉల్లాసముగా, ఉత్సాహంగా ఉండేటువంటి స్థలము, సౌందర్యవంతమైన స్థలము.
సేద తీర్చడానికి, సేద అంటే అలసిపోయినటువంటి వ్యక్తి, ఆ ప్రాంతంలో ఎండ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఒకసారిగా ఒక ఏసీ రూములోనికి ప్రవేశిస్తే వాని యొక్క ప్రాణము ఎలా హాయిగా, అబ్బా ఎంత హాయిగా ఉందని ఆ సేద తీర్చుతాడో, అలా సేద తీర్చుకోవటానికి మంచి అనువైన స్థలము లెబానోను ప్రాంతము. లెబానోను ప్రాంతం ఎలా ఉంటుందంటే సౌందర్యమైనది, అలసిపోయినప్పుడు సేద తీర్చుకోవడానికి మంచి ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటి స్థలముగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. సౌందర్యమే కాదండి, ఇంకా మనం దాన్ని గమనిస్తే క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది ఎలాంటి ప్రదేశము అని అంటే చూడండి, నహూము రాసినటువంటి గ్రంథం, నహూము గ్రంథము క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా చూడండి, 668వ పేజీ. పాత నిబంధనలో 768వ పేజీ, క్షమించి 768వ పేజీ, మొదటి అధ్యాయము 4వ వచనములో మనం చూస్తే చూడండి, అక్కడ ఏముందంటే లెబానోను పుష్పము అని రాయబడి ఉందా? లెబానోను పుష్పము అంటే అక్కడ ఆ వాతావరణంలో ఎక్కువగా పుష్పాలు ఉండేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పుష్పాలు అంటే ఏమొస్తుంది? సువాసన వస్తుంది, పరిమళ వాసన వస్తుంది. ఇటువంటి స్థలం ఎటువంటిది? సౌందర్యము కలిగినది, సేద తీర్చుకోవటానికి అనుకూలమైనది, మంచి సువాసన ఇచ్చేటువంటి స్థలం. ఈ స్థలములో భార్య ఉంది, సంఘము ఈ స్థలములో ఉంది. ఇటువంటి స్థలములో నుండి ప్రియుడు క్రీస్తు ప్రభువారు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఏమిటంటే విడిచిరా, విడిచిరా. ఏ భార్య అయినా ఒప్పుకుంటుందా? ఏసీ రూమ్లో బ్రతుకుతున్నటువంటి భార్యను మనం ఎడారిలో నాకు ఒక పాక ఉంది, ఒక గుడిసి ఉంది, అందులో పోయి మనం బ్రతకాలంటే ఏ భార్య భర్తతో వస్తుంది? ఏ భార్య భర్తతోటి వస్తుంది? ఎవరు రా. అవసరమైతే నువ్వు ఆ వడగాళ్ళకి, ఆ ఎండ దెబ్బకి ఒకళ్ళు ఉంటే తిరిగిరా. నేను మాత్రం ఇక్కడ క్షేమంగా ఈ ఆహ్లాదకరమైన సౌందర్యవంతమైన సుఖంగా ఉండేటువంటి ఈ సువాసన కలిగినటువంటి స్థలాన్ని నేను విడువను అనేటువంటి సమాధానమే వస్తుంది, అనేటువంటి సమాధానమే వస్తుంది. అయితే ప్రియులారా, ఇటువంటి ఉన్నతమైనటువంటి ఇలా ఉన్నటువంటి స్థలాన్ని ఎందుకు ప్రియుడు రమ్మని పిలుస్తున్నాడు? ఎందుకు పిలవాల్సి వచ్చింది? తన సంఘమును అటువంటి స్థితిలో ఉంచడానికే కదా ఆయన ఆశపడింది. కానీ ఎంత సౌఖ్యంగా, సుఖంగా, సౌందర్యంగా, సువాసన కలిగినటువంటి ప్రాంతాన్ని విడిచి నాతో కూడా రా, నాతో కూడా రా అనేటువంటి పిలుపు ఆయన పిలవటంలో ఆంతర్యం ఏమిటో ఈ యొక్క ఉదయమున దేవుని యొక్క సన్నిధానంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. అది విడవగలిగితేనే ఐజీ గారు చెప్పినటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థలాన్ని నీవు నేను పొందుకోగలుగుతాం. అది ఏదో కాదు, అదే లోకము. లోకములో అదంతా కూడా లోకములో ఉన్నటువంటి స్థితిని వివరించబడినటువంటిది. ఈ లెబానోను అనేటువంటి లోకములో, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితిను వివరించబడింది. అక్కడ మంచు ఉండక మానదు. ఉదయాన్నే మంచు కురిచింది, 10 గంటలకి సూర్యుడు బగబగ బగబగబగ అని ఆయన పైకి వచ్చినప్పుడు మంచు ఏమైపోతుంది? కరిగిపోతుంది. అదే సూర్యుడు బగబగమని వచ్చినప్పుడు ఆ పుష్పించినటువంటి పుష్పాలు ఏమవుతాయి? వాడిపోతాయి, సువాసన పోతుంది, ఆ చల్లనిదనం పోతుంది. ఆ సూర్యుడు ఆ బగబగమని వచ్చినప్పుడు అవన్నీ కూడా అశాశ్వతమైనవి. ఉన్న ప్రియుల, ఉన్న సంగమ, ఈ లోకము అనేటువంటిది అశాశ్వతమైనది, శాశ్వతమైనది కాదు.
మంచు కురుస్తుంది, బండ మీద ఉంటుంది, కానీ సూర్యరశ్మికి అదేమవుతుందంటే కరిగి మళ్ళా యథాప్రకారంగా వస్తుంది. పూలు పుష్పిస్తాయి, అందంగానే కనపడతాయి, నీకు సువాసన వస్తుంది, కానీ అది వాడిపోక తప్పదు. అందులో నుంచి దుర్వాసన రాక మానదు. ఇంకా లెబనోను దేనికి గుర్తంటే, ప్రియుల రాజులు రాసినటువంటి ఆ మొదటి గ్రంథాన్ని మనం ఒకసారి గమనించినప్పుడు, మొదటి గ్రంథంలో సొలొమోను వారిని ఎంతో హింసించి ఇశ్రాయేలు ప్రజలను దేవాలయములకు కావలసినటువంటి ఆ ఉపకరణాలు, అంటే ఈ కలపంతా కూడా కావాలని లెబానోన్లో వెట్టి చాకిరి చేయించడం వల్లే ఇశ్రాయేలు దేశము రెండుగా విడిపోవటానికి గల కారణం సొలొమోనే. వెట్టి చాకిరికి సాదృశ్యము లెబానోను. నువ్వు ఎట్టి చాకిరిలో బానిసత్వంలో బ్రతకాలని నాకు ఇష్టం లేదు. నువ్వు చూస్తున్నవన్నీ కూడా నా ప్రియురాల ఏమన్నాడు తెలుసా? ప్రాణేశ్వరి, ప్రాణేశ్వరి, నా ప్రాణమును ఏలుదానా, నా ప్రాణమును నువ్వు లేకపోతే నా ప్రాణం, ఎందుకంటే స్వరక్తమిచ్చి రక్తమే ప్రాణము. బైబిల్ చెప్తుంది రక్తమే ప్రాణము. నా ప్రాణమునిచ్చాను. ఒకసారి ఒక భర్త అడిగాడంటే, ఏమనంటే, ఇప్పుడు నాకు 25 సంవత్సరాలు వచ్చినాయి, 25 సంవత్సరాలు వచ్చి నన్ను పెంచి పెద్ద చేసిన మా అమ్మ నాన్నకి ఎప్పుడు నేను భయపడలేదు, కానీ సంవత్సరం కూడా కాలేదు నిన్ను చూసి నేను భయపడాల్సి వస్తుంది ఏంటి అని భార్యని అడిగాడంట. ఆమె చెప్పిందంట, మీ అమ్మ నాన్న నిన్ను కన్నారు, నేను నిన్ను కొన్నాను రా బాబు, భయపడక తప్పదు అన్నదంట. ఈ దినాల పెళ్ళి ఆ దినాల పెళ్ళి ఎలా ఉందో తెలుసా? అబ్బాయి కొనాలి అమ్మాయిని, ఓలివ్వాలి, ఓలిస్తేనే అమ్మాయిని ఇచ్చేటువంటి వారు. ఓలి చెల్లించకపోతే, ఓలి ఎంత ఖరీదైందిగా చెల్లిస్తాడో అంత సుందరమైనటువంటి భార్యను సంపాదించుకునేటువంటి వారు. మనకు ఒక సామెత ఉంది, ఓలి తక్కువని గుడ్డిదాన్ని చేసుకుంటే ఇంట్లో కొండలని పగలు కొట్టిందంట. అంటే ఓలి తక్కువైతే ఇష్టమైంది రాదు. ఈ ప్రియుడు కొనబడినటువంటి వాడు కాదు, ప్రియురాల్ని కొన్నాడు. ఈ ప్రియుడు తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. కొనినటువంటి ఆ ప్రియురాలు బానిసత్వంలో అశాశ్వతమైనటువంటి సుఖముల కొరకే సంతృప్తి పడకూడదు. శాశ్వతమైనటువంటి సంతోషాన్ని అనుగ్రహించాలనే ప్రియుడు. వాటిని చూచి నువ్వు భ్రమపడుతున్నావు. పుష్పము తప్పక వాడకపోదు. అదే నహూములో మనం చూసినటువంటి మాట. ఆ మొదటి అధ్యాయము 4వ వచనంలో ఆయన అన్నాడు, ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేసెను, ఆయన ఎండిపోజేసెను, బాషాను కర్మెలను వాడిపోవును, లెబానోను పుష్పము వాడిపోవును. ఈ మంచుని కురిపించగలిగినటువంటి వాడినే, కానీ అది శాశ్వతం కాదు. ఈ పుష్పాలను పుష్పింపజేసేటువంటి వాడినే, అది శాశ్వతం కాదు. ఈ అందమైనటువంటి వృక్షాలను చేసినటువంటి వాడు నేనే, అవి కూడా శాశ్వతం కాదు. సమస్తము లయమైపోతుంది. ఇది చూసి నీవు సంతోషిస్తున్నావేమో, సుఖంగా ఉన్నావు అనుకుంటున్నామో, కానీ ఇది ఏది కూడా నీకు శాశ్వతం కాదు. శాశ్వతమైన దానిని నేను నీకు ఇవ్వాలని నా ప్రాణము నీవు, నా ప్రాణాన్ని ఓలిగా ఇచ్చుకున్నాను నిన్ను. సుందరమైనటువంటి దానిని విడిచిపెట్టడానికి నువ్వు సుందరవతివి కాకుండా లేవు. సుందరమైనటువంటి దానివి, అందమైనటువంటి దానివి, ఈ ప్రకృతి అంతటి కంటే శ్రేష్ఠురాలవు నీవు. నిన్ను విడిచుకోవటానికి కాదు నేను నా ప్రాణమును పెట్టింది.
నీకు జరగరానిది జరగకూడదు అనేటువంటిది నా ఆలోచన. దాశత్వము కింద నువ్వు ఉండకూడదనే నా ఆశ. కాబట్టి నా ప్రియురాల, నా ప్రాణేశ్వరి, నా ప్రాణమా, లెబానోను విడువు. లోకంలో ఉన్నటువంటి సౌఖ్యాన్ని విడువు. లోకంలో ఉన్నటువంటి పరిస్థితి అందంగా కనపడతాయి. ఏదైతే అందంగా కనపడతో అది ఆకర్షిస్తుంది మనిషిని. అది శాశ్వతము కానే కాదు. శాశ్వతమైన దానిని నేను నిన్ను ఇవ్వటానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇంకో మాట కూడా చెప్తాడు యెషయా గ్రంథంలోనే. ప్రియమైనటువంటి దేవుడి బిడ్డ 10వ అధ్యాయంలో మనం చూస్తే ఎందుకు రమ్మంటున్నాడంటే, 10వ అధ్యాయము యెషయా గ్రంథము 10వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంది. అదేమిటంటే 34వ వచనంలో, ఆయన అడవి పొదవులను ఇనుప కత్తులతో కొట్టివేయును, లెబానోను బలవంతుడైన ఒక్కని చేత కూలిపోవును. నువ్వు అనుకుంటున్న ఈ లెబానోను, నువ్వు ఉన్నటువంటి ప్రాంతమే కాదు, ఈ లెబానోనే పూర్తిగా సర్వనాశనము కాబోతూ ఉంది, సర్వనాశనము అవుతుంది. ప్రస్తుతం ఇప్పుడు కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు సుఖంగా లేరు. ఎందుకంటే ప్రక్కన ఇజ్రాయేలు యొక్క భయానికి భయభ్రాంతులతోటి ప్రస్తుతం జీవిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ మనకు కనపడుతుంది. లోక సౌఖ్యము శాశ్వతము కాదు. లెబానోను విడువు. ఆయన బ్రతికున్నా బ్రతికి లేకపోయినా 130 సంవత్సరాలైనా ఆయన సౌఖ్యాన్ని విడిచాడు. తన దేశంలో తన సొంత వారిని విడిచాడు, తన యొక్క రక్త సంబంధికులను విడిచాడు. ఇక్కడ సౌకర్యము లేనటువంటి ఈ స్థలానికి వచ్చి దేవుడి యొక్క పరిచర్య ప్రారంభించాడు. కాబట్టి ఆయన భూమి మీద లేకపోయినా ఈరోజు ప్రతి సంవత్సరము ఆయన్ని స్మరించుకుంటూ, ప్రతిదినము ఆయన స్మరించుకుంటూ ఈ మాటను ప్రతి ఒక్కరము ఉచ్చరిస్తూనే ఉన్నాం. బాక్స్ గారు అనేటువంటి మాట కారణం, శిష్యులు కేవలం వలలు కాదు విడిచిపెట్టింది. శిష్యులు వలలు కాదు విడిచిపెట్టింది, వారు జీవనాన్ని విడిచిపెట్టారు. వారి జీవితాన్ని త్యాగం చేశారు. వలలు విడిచి వచ్చారు అని కాదు, అక్కడ వారి సుఖాన్ని, వారి సౌఖ్యాన్ని, వారి సంతోషాన్ని, వారి సంపదను, వారి సర్వము విడిచి ప్రభువుని వెంబడించారు. ఆ సౌఖ్యాన్ని విడిచి బయటికి రా. అది సౌందర్యము అనుకుంటున్నాం, అది లోకము సౌందర్యము కాదు, శాశ్వతము కాదు. దాన్ని విడిచిరా. నా ప్రియ సంగమా, నేను నా స్వరక్తమిచ్చి నిన్ను కొన్నాను. ఈనాడు భార్య అన్నటువంటి మాట ఆనాడు భర్తే అంటున్నాడు, నేను నిన్ను కొన్నాను. నీవు నన్ను కొనలా, నిన్ను విడిచిపెట్టుకోవటానికి నేను సంసిద్ధంగా లేను. ఎందుకంటే ప్రధానంగా రండి మనం చదవబడినటువంటి లేఖన భాగంలోనికి, ఆ పరమగీతములో ఆ 4వ అధ్యాయంలో ఆమె పై రూపాన్ని చూసి ఆహ్లాదకరంగాను ఆనందకరంగాను ఎంతో ఉల్లాసంగాను ఈ యొక్క స్థలము ఉంది, విడవటానికి ఆమెకు మనసు రాలేదేమో. అప్పుడు నాతో రమ్మని పిలుస్తూ ఆయన చెప్తున్నటువంటి మాట, సింహ వ్యాఘ్రములుండు గుహల గల కొండపై నుండి, ఓ పిచ్చిదానా, ఓ సంగమా, ఓ విశ్వాసి, నువ్వు అనుకుంటున్నటువంటి లోకము అందంగానే కనపడచ్చు, నువ్వు అనుకుంటున్నటువంటి లోకము సౌఖ్యంగానే కనపడచ్చు, నువ్వు అనుకుంటున్నటువంటి లోకము సువాసన వస్తుంది అనుకోవచ్చు. నువ్వు అనుకుంటున్నటువంటి లోకము ఎలాంటిదంటే నీకు కనబడకుండా ఆ గుహల్లో, ఆ కొండల్లో ఏమున్నాయంటే సింహాలు, చిరతపులులు ఆ ప్రాంతంలో ఉన్నవి. నీకు ప్రాణాపాయం ఉంది కనుక నా ప్రియురాల, నాతో కూడా రమ్ము.
సింహ వ్యాఘ్రములుండు స్థలము అంటే సింహాలు, చిరుత పులులు నీకు కనిపించకుండా ఆ స్థలంలో ఉంది. అంత భయంకరమైనటువంటి స్థలం అది. నువ్వు అనుకుంటున్నావు భర్త ఊరనే కాదు, ఊటీ నుంచి మన ఊరికి వెళ్ళిపోదామని. అక్కడ పరిస్థితులు గమనించుంటాడు. మంచివారు, సరైనటువంటి వారు లేరేమో, వారి పైన దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారేమో, లేకపోతే వారిని ఏదైనా అఘాయిత్యం తలపెట్టడానికి ఆలోచిస్తున్నారేమో. ఎంతైనా పర్వాలేదు, నా ఊరికి వెళితే నేను క్షేమము. రుచి లేనటువంటి వాడు కాదు, విలువ తెలియనటువంటి వాడు. నువ్వేమో దాని విలువ చూస్తున్నాడు, నీ భర్త ఏమో నీ విలువను చూస్తున్నారు. ఒకవేళ నా భార్యకు ఏమన్నా జరుగుతుందేమో, నేను ఒంటరిగా ఉన్నాను నా భార్యతోటి, ఈ లోకంలో ఉన్నటువంటి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అఘాయిత్యం చేస్తారేమో, వారి అఘాయిత్యం చేయకముందే నా భార్యను తీసుకొని నేను స్వచ్ఛమైన నా స్థలానికి వెళ్తే నాకు అక్కడ రక్షణ ఉంటుంది అని ఆలోచన చేసేటువంటి వాడే భర్త. ఆ భర్తే క్రీస్తు. సంఘమైనటువంటి నిన్ను నన్ను ఆయన లెబానోను విడిచి రమ్ము, లెబానోను విడిచి రమ్ము. అవి సింహాలకు, చిరుత పులులకు ఉనికి పట్టు నీకు కనపట్టలేదు. అవి గుహల్లో, పొదల్లో దాక్కుని ఉన్నాయి. ఎప్పుడు నీ పైన దాడి చేస్తాయో తెలియదు. ఎప్పుడు నీపై అదే నా భయము, అదే నా భయము. నువ్వు సామాన్యమైనటువంటి వ్యక్తివి కాదు. ఎందుకంటే నా ప్రియురాల, 7వ వచనంలో, నా ప్రియురాల నీవు అధిక సుందరివి, అధిక సుందరివి. ప్రజలందరి కన్ను నీ మీదే ఉంది. లోకంలో కూడా క్రైస్తవం ఒకటి, మిగిలిన ఒక పక్క ఉన్నాయి. అంత సుందరమైనది క్రీస్తు సంఘము, అంత ఉన్నతమైనది క్రీస్తు సంఘము. నువ్వు అధికమైన సుందరి, నీ యందు కలంకమేమీ లేదు. అయితే ఒకటే, నా మాట విడువు, దాన్ని విడువు. ఏమిటి? లోకము అనే సౌఖ్యాన్ని, లోకము అనే సౌందర్యాన్ని, లోకము అనేటువంటి సుఖాన్ని, లోకము అనేటువంటి ఆ సువాసను విడిచి నాతో కొడరా. ఇప్పుడు ప్రారంభించు మెట్లెక్కటం. ఇప్పుడు ప్రారంభించు. నువ్వు మెట్లెక్కడం చాలా ఈజీగా ఉంటుంది. కొన్ని మెట్లు ఎక్కాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఒక కాలు ఎత్తి మళ్ళీ రెండో కాలు ఎత్తి తీసుకోవాలంటే కొంచెం భారంగా ఉంటుంది. కానీ కొన్ని మెట్లు అసలు ఎలా ఎక్కామో ఎక్కలేదో అంత సునాయాసంగా ఎక్కగలిగినటువంటి పరిస్థితి ఉంది. అంత సునాయాసంగా ఎక్కగలిగినటువంటి మెట్లు నేను ఎక్కిస్తాను. నా మాట విను. లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. సమయంలో క్రీస్తునితో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విడవకపోతే ప్రమాదమే. అందుకే చదవబడినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువే చెప్పినటువంటి మాట ఆ లోకాసువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తే ఎవరిని జ్ఞాపకం చేసుకోమన్నాడు? ఎవరిని జ్ఞాపకం చేసుకోమన్నాడు? నన్ను మర్చిపోతే మర్చిపోయారమ్మా. ఎవరిని? ప్రభు అయినటువంటి నన్ను మర్చిపోయినా పర్వాలేదు, కానీ లోతు భార్యను మాత్రం ఎప్పుడు మరొక తల్లి, లోతు భార్యను ఎప్పుడు మరొక ప్రియ సహోదరుడా సహోదరి. కారణం ఏమిటంటే విడిచినట్టే విడిచింది, వెనుదిరిగింది. ఉప్పు స్తంభం అయిందని కాదు, పోతే పోయింది. కుటుంబం మొత్తమే నాశనం అయిపోయింది. కుటుంబం మొత్తమే నాశనం అయిపోయింది. ఒక్క వ్యక్తి వల్ల ఆ తడువు చేస్తూ ఉంటే, ఆలస్యం చేస్తూ ఉంటే దేవుని దూతలంట చెయ్యి పట్టుకొని, ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు అగ్ని గంధకములో నుండి అయితే రక్షించాడు. వారు బయటకు వచ్చిందాక అవి ఆపగలిగాడు. అంటే ఆ దేవుడు చెయ్యి పట్టుకొని లాక్కొని బయటికి తీసుకొని వచ్చాడు. ఇక నన్న క్షేమంగా బ్రతుకు అమ్మ అని చెప్పడానికి వెళ్ళలేదు. ఒకే ఒక పొరపాటు, కుటుంబ వ్యవస్థ మొత్తము తారుమారైపోయింది.
చెప్పుకోవటానికి ఏ మంచి మిగలలేదు, చెప్పుకోవటానికి ఏ గొప్ప కూడా లేదు. కారణం పిలుపును, ఎడవమన్నటువంటి పిలుపును ఆమె అంగీకరించలేదు. ప్రియులారా, అందుకే ప్రభు అన్నాడు, అక్కడ తన సంఘము ప్రాణం పెట్టి రక్షించుకున్నటువంటి సంఘాన్ని, నా ప్రాణేశ్వరి లెబానోను విడిచి రమ్ము, నాతో కూడా రమ్ము, నేనున్నాను, నువ్వు బా, నేను వస్తాను అంటలేదు, నాతో కూడా నేనున్నాను నీ ప్రక్కన. అందుకే పౌలు అంటాడు, పౌలు ఒక మాట అంటాడు చూడండి, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ మాటను మనము పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక ఒక్క మాట నేను చెప్తాను. ఏమంటాడంటే, ఆ సర్వశక్తుడు నా ప్రక్కన నిలబడి సింహపు నోటిలో నుండి నన్ను తప్పించెను. చెప్తాను, తర్వాత చెప్తాను. పౌలు అంటాడు ఆ మాట, ఏమంటాడంటే, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, దేవుడు నా ప్రక్కన నిలబడి సింహపు నోటిలో పడకుండా నన్ను కాపాడినాడు. ప్రియమైన వాళ్ళరా, అలాగే ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటి అని అంటే, నీవు నాతో కూడా రా, నేను నీ ప్రక్కనే ఉన్నాను, నీతో కూడా నేను ఉన్నాను, కాబట్టి ఆ పరిస్థితి నీకు కలగకుండా నేను సహాయం చేసి క్షేమంగా నిన్ను ఆ మెట్టులను ఎక్కించగలిగిన సామర్థ్యము కలిగినటువంటి వ్యక్తిని నాతో కూడా రా, నా ప్రియురాలా, నా ప్రాణేశ్వరి, నా ప్రాణము, నీవు నాతో కూడా రా. ఎందుకంటే అక్కడ సింహాలు ఉన్నాయి, అక్కడ ఏమున్నాయంటే నీకు హాని కలిగించేటువంటి దుష్ట మృగములు ఉన్నవి. రాజులు రాసినటువంటి 2వ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనంలో ఆ మాట చూస్తాం. అక్కడ లెబానోనులో ఏమున్నాయంటే దుష్ట మృగములు ఉన్నవని ఆ రాజులు రాసినటువంటి 2వ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనంలో ఆ మాటను మనం చూస్తాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విడవవలెను, లోకాన్ని విడిస్తే, ఆ లోకంలో ఉన్నటువంటి సౌఖ్యాన్ని విడిస్తే, శాశ్వతమైనటువంటి సుఖాన్ని, శాశ్వతమైన వాడబారనటువంటి సౌందర్యాన్ని ఎన్నడను ఎవరు కూడా నీ దగ్గర నుండి, నా దగ్గర నుండి తీసివేయలేనటువంటి ఆ యొక్క సౌందర్య పట్టణాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను. నీవు లెబానోను అనేటువంటి లోకమును విడిచి నాతో కూడా వస్తే అది పొందుకోగలుగుతావు. విడవకపోతే వాళ్ళు ఎలా, తన శిష్యుడు, వారికి వచ్చినటువంటి పేరేంటో తెలుసా? వారికి వచ్చినటువంటి పేరు, ఎప్పుడైతే తన సౌఖ్యాన్ని, తన సుఖాన్ని, తన సర్వమును విడిచిపెట్టి ప్రభువుని వెంబడించడానికి అంగీకరించారో వారిని అన్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇదిగో ఆకాశమును భూమిని తల్లక్రిందులు చేయువారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. అది సాక్ష్యం. భూమిని తల్లక్రిందులు చేయగలిగినటువంటి వారు విడవబట్టి లోకాన్ని విడవబట్టి ఆ సృష్టికర్తను నాతో ఉన్నాడు కాబట్టి అని గ్రహించినటువంటి వారు ప్రభువుని ఒక ఉన్నతుడుగా, సాక్ష్యాన్ని పొందిన శిష్యులుగా మనం చూస్తాం. దేమా అనే ఒక యవనస్తుడు ఉన్నాడు.
ప్రియమైన సహోదరులారా, ఈ మాటకి నేను జాగ్రత్తగా వినండి. పౌలు పరిచర్యలో దేమా అనేటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు. యవన ప్రాయంలో కూడా చాలామంది చాలా త్వరగా నేను ప్రభువుని అంగీకరించాను, ప్రభు కొరకు అది చేయాలి ఇది చేయాలి అని, నేను లోకాన్ని విడవాలి, లోకంతో నాకు సంబంధం లేదు అని వారు కొనసాగుతూ ఉంటారు. ఈ యవనస్తుడు కూడా దేమా అనేటువంటి వ్యక్తి పౌలును వెంబడిస్తూ వెళ్ళాడు. పౌలుతో వెళితే ఏముంటాయి? పరిస్థితులు చక్కగా ఉండవు, అన్నీ సమస్యలే. అబ్బో ఏదో దేవుని యొక్క పరిచర్య అంటే ఏదో సౌఖ్యంగా సుఖంగా ఉంటుంది అనుకుని నేను వచ్చాను. ఈ పరిస్థితులను తాళలేక తిరిగి వెళ్ళిపోయిన దౌర్భాగ్యుడు దేమా. పౌలే అంటాడు, లోకాన్ని ఆశించి దేమా నన్ను విడిచి వెళ్ళిపోయెను. లోకాన్ని ఆశించి దేమా నన్ను విడిచి వెళ్ళిపోయాను. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో మనం ఈ మాటను చూస్తాం. తిమోతికి రాసిన పత్రిక, దేమా లోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికు వెళ్ళెను. ప్రియులారా, లోకాన్ని ఆశిస్తే అంటే ఈ లోకంలో ఉన్నటువంటి సౌఖ్యాన్ని విడవలేక, లోకంలో ఉన్నటువంటి సుఖాన్ని లేకపోతే సంతోషాన్ని, లోకంలో ఉన్నటువంటి సువాసన విడవలేక జీవిస్తూ ఉంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి విడవటానికి సంసిద్ధంగా ఉంటావు. నాకు అవసరం లేదు చూడలేటువంటి ఆ పట్టణం, చూడనటువంటి ఆ దేశం, ఎప్పుడూ చనిపోయినప్పుడు అనుభవించేటువంటి ఆ పరిస్థితి నాకు అవసరం లేదు. బ్రతికి ఉండగానే నాకు ఈ లోకం చాలు, ఈ 70-80 సంవత్సరాలు చాలు. ఈ 70-80 సంవత్సరాల్లో నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను, తదుపరి ఎవరు చూచారులే అనుకున్నాడు దేమా. విడిచి వెళ్ళిపోయాడు. పౌలు బాధపడుతున్నాడు, లోకాన్ని స్నేహించి. ప్రియులారా, లోకాన్ని స్నేహిస్తే పరిస్థితి ఏంటో తెలుసా? ముద్దుల గారాల పట్టి ఒక ఆమె ఉంది, 12 మంది మగ పిల్లకాయలు కలిగినటువంటి సంతానంలో ఒకే ఒక కుమార్తె ఉంది. ఆమె పేరే దీనా. ఏ తల్లి అయినా తండ్రి అయినా ఒక్కగానొక బిడ్డని, ఒక్కగానొక కుమారుడని, ఒక్కగా లేక పుట్టినవాడని ఆమెలాగా ఆమె ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి వదిలిపెడితే ఏమైపోయిందో తెలుసా? తల్లిదండ్రులు తలెత్తుకోలేకపోయారు, అన్నదమ్ములు నరహంతకులైపోయారు. ఆ దేశంలో ఉండలేక తండ్రి పారిపోవచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. తన ఇష్టానుసారంగా లోకంలో ఉన్నటువంటి ప్రజలతో సహవాసం చేసింది. తన యొక్క యవన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంది. లోకాన్ని ప్రేమించింది, విడవలేకపోయింది. నరహంతకులుగా మారిపోయారు తన సోదరులు. కారణం, తన ఇష్టానుసారంగా బ్రతకటానికి ఏది అడిగినా కాదనకుండా, గృహంలో భయం లేదు, దేవుని గుళ్ళో భయం లేదు. మా కుమార్తెను అంటానికి మీరెవరు? ఒకళ్ళ గుళ్ళో సరి చేయాలనుకుంటే, దేవుని గుళ్ళో సరి చేయాలంటే గృహంలో ఉన్న తల్లిదండ్రులు అంటారు, మా బిడ్డ మాకు తెలియదా? ఎలా పెంచాలో మేము నేర్చుకోలేదా? మేము నేర్పించట్లేదా అంటానికి మీరెవరు? అటు గృహంలో మందలింపు లేదు, ఇటు గుళ్ళో మందలించిన ఒప్పుకోటేటువంటి పరిస్థితి లేదు. ఏమైపోయిందంటే గృహానికి గుడికి అవమానం తెచ్చేటువంటి ఒక స్థిరస్థాయిగా నిలిచిపోయినటువంటి ఒక యవనరాలుగా మనం ఈ దినాన జ్ఞాపకం చేసుకుంటున్నాం. కారణం, లోకాన్ని విడవలేకపోయింది. లోకాన్ని విడవలేకపోయింది. విడిచినటువంటి వారు క్రీస్తు ప్రభు యొక్క వంశపు వృక్షములో నిలబడగలిగింది. రూతు విడిచింది, మరో కోళ్ళేమీ విడవలేదు. ఇక మా అత్తోబోతికి ఏమి లేదు అనుకుంది. కపట ముద్దు ఒకటి పెట్టింది, వెళ్ళిపోయింది. కానీ నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలని
కపటపు ముద్దు కాకుండా కౌగిలించుకుంది, హత్తుకుంది. క్రీస్తు ప్రభు రక్షకుడు, సర్వోన్నతులైనటువంటి దేవుడు ఈ భూమి మీదకి రావటానికి గల ఒక మూల కారణం కాగలిగింది. నీ దేవుడే నా దేవుడు. ప్రియులారా, నా ప్రాణేశ్వరి లోకాన్ని లోకమును విడవకపోతే జరిగేటువంటి దుస్థితి భయంకరంగా ఉంటుంది. అందుకే మనం పాడినటువంటి కీర్తనలో క్రైస్తవుడా మరవద్దు ఆయన రాకడ, క్రైస్తవుడా మరవద్దు లోతు బారిని, క్రైస్తవుడా మరవద్దు యవనస్తులైనటువంటి దేమాని, క్రైస్తవురాలా మరవద్దు యవనురాలైనటువంటి దీనాన్ని. దౌర్భాగ్యపు పరిస్థితి వస్తుంది. మాట విన్నావా? ఆయన సింహాసనంలో కూర్చొని పెట్టుకుంటాడు. మాట నిర్లక్ష్య పెట్టావా? మన జీవితంలో ఇంకా ఏ భక్తి అవసరం లేదు. మాటను నిర్లక్ష్య పెడితే భక్తి అవసరం లేదు, భయం అవసరం లేదు, దేవుడి అవసరం లేదు. మాట వింటేనే భక్తి కావాలి, మాట వినే పనితేనే దేవుడు కావాలి. మాట వినప్పుడు భక్తి, మాట వినేటువంటి ఆలోచన లేనప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ఏంటి ఉపయోగం? ఆమెను ప్రేమతోటి ఆహ్వానిస్తూ ఉన్నటువంటి దేవాది దేవుడు మన ప్రభువు. ప్రియమైన సహోదరులారా, మధ్యాహ్నకాల సమయంలో దేవుని వాక్యం ఇచ్చున్న దేవుని వాక్యము మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. లెబానోను అనేటువంటి లోకము సౌందర్యవంతమైనదే, లెబానోను అనేటువంటి లోకము సువాసన కలిగినదే, లెబానోను అనేటువంటి లోకము సుఖంగా ఉండటానికి అనుకూలమైనదే. కానీ ఏది శాశ్వతం కాదు. మంచు ఏ రీతికైతే సూర్యుని కొరకు కరిగిపోతుందో, పువ్వు ఏ రీతికైతే సూర్యరశ్మి తగిలిన తర్వాత వాడిపోతుందో, అలా లోకంలో ఉన్నటువంటి ప్రతి సౌఖ్యము, ప్రతి సౌందర్యము అనేటువంటిది కరిగిపోవలసిందే. ఎన్ని రకాలైనటువంటివి మొహానికి పూసినా ముసల్తనం మాత్రం తప్పనిసరిగా రావాల్సిందే. కానీ క్రీస్తులో వాడనటువంటివి, క్షయము కానటువంటిది ఆ అక్షయత ధరించుకోవాలంటే ఆయన పిలుపును, భర్త అయినటువంటి క్రీస్తు అనేటువంటి పిలుపుకు లోబడి ఎప్పుడైతే మనం జీవిస్తామో శాశ్వతమైనటువంటి జీవాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే నిర్లక్ష్య పెడతామో అప్పుడు కూడా శాశ్వతమైనది ఉంది, శాశ్వతమైనదే ఉంది. వేదనతో కూడినటువంటి పరిస్థితి. ఒక కాలం ఉందంట, నేను ముగిస్తున్నాను దేవుని యొక్క మాటలు. ఒక కళేబరం మీద కూర్చుంది. కళేబరం మీద కూర్చొని అక్కడే తింటాం మొదలుపెట్టింది. కాగి తింటాం మొదలుపెట్టింది. తిన్నది బాగా ఆ కళేబరం మీద కూర్చొని తిన్నది కనుక, అబ్బా తిన్నాను కదా, ఇప్పుడు మళ్ళీ ఎగిరి గూటికి ఆడబోతుందే, కొంచెంసేపు ఇక్కడే ఈ కళేబరం మీద ఇంకెవరు లేరు, నేను ఒక్కదాన్నే కదా అని చెప్పేసి కళేబరం మీదే కూర్చుంది. అక్కడే విశ్రాంతి తీసుకుంది. మళ్ళీ మెలకు వచ్చింది, మళ్ళీ తిన్నది. మళ్ళా ఎంత నాకు ఇక్కడే విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఉంది, ఇక్కడే తినడానికి ఉంది, ఇక మరొక చోటకి ఎత్తుకని చెప్పేసి సుఖంగా ఉందని చెప్పేసి అక్కడే తింటుంది, అక్కడే ఉంటుంది. ఈ లోపల పైనుంచి ఒక ప్రవాహం వస్తూ ఉంది. పైనుంచి ఒక ప్రవాహం వస్తుంటే గమనించింది కాకి. ఎగరదమా అనుకుంటే ఎగరలేకపోతుంది. బలిసిపోయి కాదు, అక్కడే కూర్చుంది. ఆ కూర్చున్న కాడే తన గోర్లు
ఆ కళేబరం మీద అలాగే పెట్టుకొని ఉండటం వల్ల అది అది మురిగినప్పుడు ఆ గోళ్ళు దాంట్లో గుచ్చుకున్నాయి. సూర్యరశ్మి వచ్చినప్పుడు ఆ పైన చర్మం దాన్ని కూర్చున్నటువంటి స్థలం అంతా కూడా ఎండిపోయింది. ఇప్పుడు లేద్దాం అనుకుంటే ఆ గోళ్ళు దాంట్లో నుంచి బయటికి రాలేదు. ఉద్రుకంగా వస్తూ ఉంది ప్రవాహం. లేద్దామనుకుంటే లేదు. ఎంత ప్రయత్నం చేసినా దాని వల్ల కావట్లేదు. ప్రవాహం రానే వచ్చింది, కొట్టుకునే పోయింది. అంతటితో తన జీవితం అంతటితో ముగించిపోయింది. అదే విడిచి ఉండుంటే, ఏదో కొంత ఆహారం దొరికింది, తిన్నాళ్ళే లేచి వెళ్ళిపోయి తను ఉండవలసినటువంటి స్థలంలో ఉండుంటే, అక్కడే కూర్చొని ఉండకపోతే ఆ ఎండిపోయేది కదా, గోర్లు దాంట్లో గుచ్చుకునేవి కాదు, ఆ గుచ్చుకున్నటువంటి గోర్లు ఎండిపోయేటువంటి కాదు, ఎక్కడ లేనటువంటి పరిస్థితి వచ్చేటువంటిది కాదు. ఒకవేళ ప్రభు యొక్క వచ్చేటువంటి రాకల్లో అకస్మాత్తుగా వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకే నా ప్రాణేశ్వరి విడిచిరా విడిచిరా విడిచిరా. అక్కడ సింహాలు ఉన్నాయి, పులులు ఉన్నాయి, భయంకరమైనటువంటి దుష్ట మృగాలు ఉన్నాయి. విడిచిరా విడిచిరా అని బ్రతిమలాడుతూ ఉంటే, నిర్లక్ష్య పెడితే ఆయన రాకడ అలాగే వస్తుంది. అందుకే క్రైస్తవుడ మరొకకు ఆయన రాకడ కనిపెట్టి సిద్ధంగా ఉంది. మధ్యాహ్నకాల సమయంలో దేవుని వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత ప్రాధాన్యతతోటి ఆయన పిలుస్తున్నాడంటే, అటువంటి దుస్థితి వాటికి ఆహారము కాకూడదని. వేటికి? సింహాలకు ఆహారం. మనం కూడా అప్పుడప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎన్నో పర్యాయములు రయ్యా రయ్యా దేవుని యొక్క మందిరానికి రా, లేకపోతే లోకాన్ని విడువు. దేవుని వాక్యం సెలవిస్తుంది, శాశ్వతమైనటువంటి జీవం ఉంది, శాశ్వతమైనటువంటి సంతోషం ఉంది, శాశ్వతమైనటువంటి సౌఖ్యం ఉంది రాయ్యా అని ఎన్నో పర్యాయములు సువార్త ప్రకటిస్తున్నా, ఎన్నో పర్యాయములు ఆహ్వానిస్తున్నా, నిర్లక్ష్య పెట్టేటువంటి వారము అనేక మంది ఉన్నాం. పాస్టర్ గారు రోజు పిలుస్తున్నాడంట, కనపడినప్పుడల్లా, రానాయన చాలు, ఇంకా నీ జీవితం ఎంతవరకు అనుభవించావు, ఇంకనైనా విడిచి రా, ఇకనైనా విడిచి రా దేవుని దగ్గరికి. వాయిదా వేస్తున్నాడు. ఒక దినాన ప్రయాణం చేసిపోవాల్సి వచ్చింది, ఒక అడవిలో గుండా ప్రయాణం చేసిపోవాల్సి వచ్చింది. అడవిలో ప్రయాణం చేసిపోతున్నప్పుడు ఒక సింహం ఎదురొచ్చింది అయ్యగారికి. ఏమొచ్చింది? ఒక సింహము ఎదురొచ్చింది. మనం వాడుకున్నటువంటి పాటల్లో ప్రభు వచ్చినప్పుడు యోధాగోత్రపు సింహము, యోధాగోత్రపు సింహము. ఈయనకి కూడా ఒక సింహం ఎదురొచ్చింది. ఎప్పుడు వంగని మోకాలు ఇప్పుడు వంగింది అరణ్యంలో. ఎప్పుడు ప్రార్థన చేయని వాడు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? మోకరిలు, అయ్యా పాస్టర్ గారు చెప్పారు, నా భార్య చెప్పింది, నా బంధువులు చెప్పారు, ఇంకెంతకాలం లోకంలో సంచారం చేస్తూ ఉంటావు, ఎంతకాలం లోకంలో ఉండి అదే శాశ్వతమని బ్రతుకుతావు, రా ప్రభువుని అంగీకరించు, ప్రభు కొరకు జీవించు అని చెప్పారు. వినలేదు. ఈ సింహపు నోట్లో నుంచి నన్ను కాపాడితే రేపు నుంచి నేను చర్చికి పోతానయ్యానని యేసునామమున ప్రార్థిస్తున్నాను. ఆమె ఈ ప్రార్థన అయిపోయింది. ఎవరిది? ఎప్పుడు వంగని మోకాలు వంగి ప్రార్థన చేస్తుంటే ఈ ప్రార్థన అయిపోయింది. అవతల సింహం ప్రార్థన ప్రారంభమైంది. ప్రభువా, 10 రోజుల నుంచి ఆహారం లేదని ప్రార్థిస్తున్నా, 10 రోజుల నుంచి ఆహారం లేదని ప్రార్థిస్తున్నా, నా ఆకలి తీర్చయ్యా అని నేను అడిగా. ఇగో మంచి బలమైన పాస్లాగా మంచి ఆహారమైనటువంటి వాడిని నాకు కోవినటువంటి ఆహారం కలిగించావు, అందుకు నీకు స్తోత్రం. వారం నుంచి 10 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్న ఆహారం లేకుండా సింహం అప్పుడప్పుడు అవసరం కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఇతను. ప్రియులారా గమనించండి, వంగని ప్రతి మోకాలు వంగాలి. యోధాగోత్రపు సింహము అపవాదికి రాయబడింది. ఆమె కూడా సింహం అన్నారా? ఎలా ఉంది? చదవండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది
గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదువా అని వెతుకుతూ ఉన్నది. ఇప్పుడు అపవాది సింహమేనా? 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 కాదు. గుడ్డిగా చదవకూడదు బైబిల్. వలే, సింహం వలే. సింహము కాదు, సింహం వలె అరుస్తుంది. భయపడగా అక్కడ పిచ్చోడా, అది నువ్వు సింహం అనుకుంటున్నావు, కానీ సింహం ఎవరంటే యూదా గోత్రపు సింహము. అది వలే బొబ్బను పెడుతుంది, కానీ మనుషులు కూడా మిమిక్రీ చేసేవాడు సింహం వల్ల కుక్కలాగా కోతిలాగా అరుస్తాడు, అలాగే అరుస్తుంది. సింహం కాదు. అది చూసి ఆ లోకాన్ని చూసి లోకంలో విడిచిపెట్టి ఆ లోకంలో ఉన్నటువంటి బంధువులను బాంధవ్యాలను విడిచిపెట్టి వెళ్తే నన్ను వెలివేస్తారు, నన్ను అలా చేస్తారనేటువంటి ఆలోచనతోటి నువ్వు సింహం అనుకుంటున్నావు, లోకానికి కాదు. వలే అరుస్తుంది కానీ సింహం కాదు. వాడు ఎవడో తెలుసా? పిరికోడు. అపవాదిని ఎదిరించుడి, వాడు మీ అందు నుండి కొట్టబడలేదు. ఏయ్ చాలు అన్నా, నిన్ను కాదు అన్నా, నేను ఏది పని మీద వచ్చానని వెళ్ళిపోవటమే. సింహం తెల్లంగా. కానీ యోధా గోత్రపు సింహము, సత్యుడు రక్షకుడు మరణమును గెలిచి తిరిగి లేచిన యేసు, ఆయన ప్రేమతోటి ప్రియుడిగా, నా ప్రియురాల, నా ప్రాణేశ్వరి, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. అశాశ్వతమైన దాన్ని నేను ఇవ్వను, నీకు శాశ్వతమైన దాన్ని ఇస్తాను. శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇస్తాను, శాశ్వతమైనటువంటి సంతోషాన్ని ఇస్తాను, శాశ్వతమైనటువంటి జీవాన్ని ఇస్తాను, జీవితాన్ని ఇస్తాను. నువ్వు అశాశ్వతమైన దాని కొరకు ఎందుకు ఆరాటపడుతున్నావు? లెబానోను విడువు. 10 మెట్లు ఎక్కాలంటే భూమిని ఎలా విడవాలో నువ్వు లెబానోను విడిస్తే, లోకాన్ని విడిస్తే కానీ మెట్లు ఎక్కటం ప్రారంభించలేవు. మెట్లు ఎక్కటం ప్రారంభించాలి అంటే లెబానోను అనేటువంటి లోకమును విడువు. ప్రభు ఎప్పుడొచ్చినా ఏ నిమిషం వచ్చినా ఏ క్షణం వచ్చినా ఆయన ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండండి. ఆయన మధ్యాహ్నం రావచ్చు. అందుకే అక్కడ చెప్తున్నటువంటి ఎక్కువ మా సువార్తలు మనం చూస్తాం. ఆ ఇద్దరు స్త్రీలు తిరగలివి విసురుతూ ఉండగా, విసురుతూ ఉండగా అంటే ఆనాడు యోదయ సాంప్రదాయం ఏంటంటే ఉదయం సాయంకాలము వారు తిరగలు విసురుకొని ఆ వచ్చినటువంటి గోధుమలు కావచ్చు, మరొక పదార్థము కావచ్చు, కానీ వారు వండుకొని అంటే ఉదయాన్నే జరిగేటువంటి పని. ఇద్దరు పొలంలో పని చేయించుండగా, పొలంలో ఎప్పుడు చేస్తారు? పగల్లో ఎప్పుడైనా రావచ్చు. అందుకే ఆయన గడియారం మన గడియారం కాదు. ఏ గడియని రావచ్చు, రాత్రి కావచ్చు, పగలు కావచ్చు. మనకు పగలు రావచ్చు, వాళ్ళకి రాత్రి రావచ్చు. అంటే ఏ గడియమైనా, ఇక్కడ రాత్రి అయితే వాళ్ళకి పగలు. ఏ టైం అయినా పగలు రావచ్చు, రాత్రి రావచ్చు, మధ్యాహ్నం రావచ్చు, ఏ టైంనైనా కూడా రావచ్చు. సిద్ధంగా ఉందాం. శాశ్వతమైనటువంటి జీవాన్ని ఇవ్వటానికి సంఘాన్ని ప్రేమించి స్వరక్తమిచ్చిన సంపాదించిన ఆ ప్రభువుకి మనం నమ్మకంగా బ్రతుకుదాం. ఆయన మాటలు విందాం, ఆయన మాటల ప్రకారంగా జీవిద్దాం. దేవుడు శాశ్వతమైనటువంటి జీవాన్ని మనకు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి మన హృదయాంతరంగంలో ఫలింప చేయునుగాక. చిన్న ప్రార్థన తీసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవునికి వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మలను విడువని దేవుడవు, మరవని దేవుడవు. మాకు శాశ్వతమైనటువంటి జీవాన్ని అనుగ్రహించడానికి, అశాశ్వతమైనటువంటి దాని మీద మేము ప్రేమ పెంచుకోకుండా శాశ్వతమైనటువంటి దానిని ఆస్వాదించడానికి, అనుభవించడానికి మీ ఆహ్వానాన్ని మన్నించి మేము మిమ్మల్ని ఆరాధిస్తూ మా జీవన విధానాన్ని కొనసాగించుటకు కృప చూపించమని
చేరొచ్చిన ప్రియులందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కానుకలను స్వీకరిద్దాం.